మీ అందరినీ సివిల్ పోలీస్ అటాచ్మెంట్లోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దాదాపు 1043 ఇచ్చారు, వాళ్ళ విల్లింగ్నెస్ ఇచ్చారు. దాంట్లో క్లీన్ రికార్డ్, ఎక్స్పీరియన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి ఏ వింగ్కి ఎంత కేటాయించాలో అనేది ఆలోచించి, సో దాని తర్వాత ఈ లిస్ట్ ఫైనలైజ్ అయింది. ఫైనలైజ్ అయిన తర్వాత 2 వారాల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 573లో 223 మంది విమెన్ ఉన్నారు. ఇంకా వింగ్ వైజ్ చూసుకుంటే లా అండ్ ఆర్డర్లో 284, ట్రాఫిక్లో 225, స్పెషల్ బ్రాంచ్ 25, టాస్క్ ఫోర్స్లో 25 మంది, అండ్ హెచ్న్యూలో 8 మంది, సైబర్ క్రైమ్లో 6. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యమైన అంశం ఏంటంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు సిఆర్ హెడ్ క్వార్టర్లో మీకు ఉండదు. అదొక అంశం చాలా ముఖ్యమైనది సివిల్ పోలీస్లో. మీరు ఎక్కడ పోయినా మీకు జనాలు తగులుతారు. లేకపోతే పెటిషన్ ఎంక్వైరీ కోసం రిసెప్షన్ డెస్క్లో కూర్చొని ఉంటారు. మీరు అప్పుడు వస్తారు, అనేక రకాలుగా పెటిషనర్స్ వస్తారు. దాంట్లో మన ఓపిక చాలా అవసరం, బాగా ఓపిక చూపించాలి. హైదరాబాద్ సిటీ గురించి కూడా మీరు కొన్ని ఆల్రెడీ మీకు చెప్పుంటారు. ఇక్కడ ఏంటి మనకు ముఖ్యమైనది, ఇది మహానగరం, మన రాష్ట్రానికి ఇది క్యాపిటల్. ఇక్కడే అన్నీ జరుగుతాయి. అసెంబ్లీ ఇక్కడే ఉంది, సెక్రటేరియట్ ఇక్కడే ఉంది, పార్టీ ఆఫీసెస్ ఇక్కడే ఉంటాయి, అన్ని యాక్టివిటీ అంతా ఇక్కడే. అయితే ఇక్కడ శాంతి భద్రతలు కాపాడడం అనేది అతి ముఖ్యమైన డ్యూటీ మనకు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ పండుగలన్నీ కూడా శాంతియుతంగా నిర్వర్తించే విధంగా మనము భాగస్వాములు కావాలి. అన్నిట్లో మీరు పాల్గొనండి, దూరం ఉండకండి. మీరు ఎంత ఇన్వాల్వ్ అయితే అంత మీకు అర్థమవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పని. వైలేషన్స్ని గమనించడము, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన పని పోలీస్ది హైదరాబాద్ సిటీలో ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ ఒకటే డ్యూటీ పోలీస్ది, 100% పబ్లిక్కి టచ్ అయ్యే డ్యూటీ ట్రాఫిక్ డ్యూటీ. స్పెషల్ బ్రాంచ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఫీల్డ్లో ఉండి ఏమేమి జరుగుతుందో ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, తెలియజేయడం. టాస్క్ ఫోర్స్ కూడా చాలా కీలకమైంది. హెచ్న్యూ అనేది నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. ఇది డ్రగ్స్ పైన ఫోకస్. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కల్చర్ ఉంటుంది, వాళ్ళ ఫెస్టివల్స్ ఉంటాయి, వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సందర్భంలో ఇవన్నీ గౌరవిస్తూ మనము ఇది మన డ్యూటీస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లస్ ఇంపార్షియాలిటీ, ఫ్యాక్ట్స్ బట్టి మీరు రియాక్ట్ కావాలి. దాంట్లో మీ ఆలోచనలు, మీ బయాస్, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటే కష్టం అవుతుంది మళ్ళీ. సో మీ లెవెల్లో మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఫేర్గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే సిటీ పోలీస్, సివిల్ పోలీస్ ఏదైతే ఉందో వారికి మీరు తోడుగా ఉండి, వారితో మమేకమై భాగస్వాములుగా ఉండి శాంతి భద్రతలు కాపాడేందుకు మీరు ఒక మంచి రోల్ మోడల్గా ఉండి, అందరికీ ఇది మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్లో. ముందు కూడా అవకాశం వస్తే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ తెలియజేసే విధంగా మీరు వ్యవహరిస్తారని ఆశిస్తూ